In this video, we will discuss about Faraday's law and its transformer EMF. First of all, what is Faraday's law? Faraday's law discovered Michael Faraday and James discovered the time varying field will produce an electric current. వీళ్ళిద్దరూ దీన్ని డిస్కవర్ చేసింది అనమాట Faraday's law. Faraday's law discovered that induced EMF any closed circuit is equal to the time rate of change of magnetic flux density by the circuit. This is called Faraday's law. ఇప్పుడు ఈ డెఫినేషన్ అంతా చూడండి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ డెఫినేషన్ వచ్చింది. VEMF ఇండ్యూస్డ్ EMF ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్, ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఈజ్ ఈక్వల్ టు దేనికి? టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం. ఏది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఏంది? ఫై. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం అంటే ఇదనమాట, dy/dt ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ బై ద సర్క్యూట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ Faraday's law. ఓకేనా? ఇక్కడ చూడండి, లాంబ్డా =n∅ అంటాం. లాంబ్డా వచ్చేసి ఫ్లక్స్ లింకేజ్, ఫై వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ వెబర్స్ అనమాట. ఇది డెఫినేషన్. ట్రాన్స్ఫార్మర్ EMF ఆఫ్ Faraday's law. ట్రాన్స్ఫార్మర్ EMF వచ్చేసి ఇది ఫార్ములా. ఇది వచ్చేసి ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇంటిగ్రల్ E.dl మైనస్ ఇంటిగ్రల్ dB/dt ఇంటూ ds. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. టేకింగ్ స్టోక్స్ థియరం అంటే తెలుసు కదా. ఇంటిగ్రల్ A.dl ఇంటిగ్రల్ డెల్ క్రాస్ A ds. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ 2 in 1. ఈ 2 తీసుకొని పోయి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 in 1 ఇంటిగ్రల్ డెల్ క్రాస్ E ds. డెల్ క్రాస్ E ds ఈక్వల్ టు ఇది ఈక్వల్ ఇది చేసినాం. ఏ అన్నా ఈ అన్నా రెండు సేమ్ అనమాట. ఏ అయినా పెట్టుకోవచ్చు, ఈ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే A ఈక్వల్ టు ఈ అనమాట. A ఈక్వల్ టు ఈ. ఓకేనా? ఈ పెట్టిన ఇది ఈక్వల్ టు ఇది మైనస్ ఇంటిగ్రల్ ∂B/∂t ఇంటూ ds. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తే ఏమైంది? ఇంటిగ్రేషను ఈ ds. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ వచ్చేసి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. డెల్ క్రాస్ ఈ ఉంది. ఇటు సైడ్ కూడా ds ఈ ఇంటిగ్రల్ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ ∂B/∂t ఉంటుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. The EMF induced by the time varying by a stationary loop is called transformer EMF. EMF అని ఏమంటామంటే EMF induced by the time variant, అంటే టైం అనేది వేరీ అవుతా బై ఏ స్టేషనరీ లూప్ ఈజ్ కాల్డ్. ఒక లూప్లో టైం వేరీ అవుతా అంటే దాని యొక్క EMF అనేది, దాన్ని మనం ట్రాన్స్ఫార్మర్ EMF అంటాం. ఇట్ ఈస్ డ్యూ టు ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈక్వేషన్ 3 ఏముంది ఇక్కడ? డెల్ క్రాస్ E ఈక్వల్ టు మైనస్ ∂B/∂t కదా. డెల్ క్రాస్ E ఈజ్ కాల్డ్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ టైమ్ వేరియంట్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్. ఇది డిఫరెన్షియల్ ఫామ్లో ఉంది. డిఫరెన్షియల్ ఫామ్ అని ఎందుకు చెప్తున్నాం చూడండి. ఇక్కడ డిఫరెన్షియల్ ఫామ్ ఎందుకు చెప్పినాం? ∂by/∂t అంటే ఏంది? డిఫరెన్షియల్ ఫామే కదా, అందుకు డిఫరెన్షియల్ ఫామ్. నెక్స్ట్ అలానే ఈక్వేషన్ 1 ఎలా ఉంది? ఇంటిగ్రేషన్లో ఉంది. ఇంటిగ్రల్ కదా, ఇది ఇంటిగ్రేషన్లో ఉంది కాబట్టి అది ఇంటిగ్రేషన్ ఫామ్ అని రాస్తాం. ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ ద టైమ్ వేరియంట్ ఫీల్డ్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్ అండ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ Faraday's law. ఇది వచ్చేసి Faraday's lawతో డిరైవ్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో అబౌట్ Faraday's law and its transformer EMF. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.